సో టిల్లు క్యారెక్టర్కి క్వైట్ ఆపోజిట్ కిస్సింగ్. అదే మనోడు కార్లోనే అదే కదా కాపురాలు పెట్టేస్తుంటాడు. చెప్పాడు. సో అంటే హౌ ఎగ్జైట్ చేశాడు మిమ్మల్ని సిద్ధు మీరు కెమెరా బ్యాక్ ఉన్నప్పుడు? ఫంటాస్టిక్ అసలు, అసలు నో డౌట్. మరి మీరు 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 ఇచ్చేసి ఇప్పుడు నేను చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాసేపు కట్ చెప్పలేదు అనుకోండి, దాని తర్వాత కూడా ఆ క్యారెక్టర్లో నుంచి వచ్చే డైలాగ్ అలా అల్లుకుంటూ చెప్తూనే ఉంటాడు. ఒక గంట వదిలినా గంట చెప్తూనే ఉంటాడు. అలా ఉంటుంది వితౌట్ డైలాగ్స్. క్యారెక్టర్ తెలుసు, అవతల ఉన్న క్యారెక్టర్ ఏంటి తెలుసు, ఏంటి ప్రాబ్లం తెలుసు, మన రాసి ఇచ్చిన డైలాగ్లో నుంచి కూడా చెప్తూనే ఉండగలుగుతాడు. ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోస్లో సిద్ధు ఏ ప్లేస్లో ఉంటాడు సార్? సిద్ధు అలా ర్యాంక్స్ అని కాదు, అంటే డిలైట్ టు వర్క్ అనే ఒకటి ఉంటుంది కదా. అది ఎలా అంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరెంజ్లో చరణ్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్ట్రాడినరీగా పుల్ ఆఫ్ చేశాడు. ఇవాళ నా సినిమా చూస్తున్నప్పుడు అసలు చరణ్ ఎంత బాగా పుల్ ఆఫ్ చేశాడు ఆ క్యారెక్టర్. అసలు జెన్యున్గా ఉంటాడు, అసలు అతను చెప్పేటప్పుడు అంత అంత ఫీల్ ఉంటుంది. సో మనం రాసే క్యారెక్టర్ని 100% అలా నాకే ఇంకోసారి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత ఆ సినిమా చూసేటప్పుడు అరే భలే చేశాడు అన్న ఫీలింగ్ నాకు మిగలాలి. ఇది ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత చూస్తే చెప్తాను. రైట్ నౌ ఎడిట్ ప్రాసెస్ కదా, మీరు చూస్తూనే ఉంటారు. కానీ బట్ వన్ ఆఫ్ ద గిఫ్టెడ్ యాక్టర్ అండి. గిఫ్టెడ్ యాక్టర్ ఎగ్జాక్ట్లీ. మీకు చిన్న కనెక్షన్ కూడా ఉంది. ఆరెంజ్లో చిన్న రోల్ చేశాడు. స్పార్క్ ఎక్కడంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా అందుకు క్యాస్ట్ చేస్తాం, ఒక స్పాంటేనిటీ ఉంది. సో ఎవరు పక్కన ఉన్నా కూడా సరే ఆ సీన్లో ఇచ్చిన స్పేస్ అలా అలా తీసుకుని నిలబెట్టగలుగుతాడు అన్న ఒక క్వాలిటీ ఉంటుంది కదా. సో దాని తర్వాత ఈ హైట్స్ అన్నది వేరే లెవెల్ నిజంగా. ఏం చూసారా టిల్లు చూసినప్పుడు? వాట్ యూ ఫీల్ సార్ టిల్లు స్క్వేర్? అసలు ఆ హై ఎనర్జీ ఏంటి, ఆ ఇన్నోసెన్స్, దాంట్లో నుంచి ప్రాబ్లంలో ఇరుక్కొని ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఫన్ జనరేట్ చేసే విధానం చెప్తున్నాను కదా, వేరే లెవెల్.